ఖమ్మం జిల్లా ఎడవలిలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గత 5 ఏళ్ల క్రితం పాఠశాలకు నూతన భవనం మంజూరు కాగా దాని పనులను మధ్యలోనే ఆపేశారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 240 మంది ఉన్నాం. ఇరుకు ఉన్నాయి గదులు, ఆట స్థలం లేదు, చీకటి గదులు, వాష్రూమ్స్ మంచిగా లేదు, పీడీసాలు లేవు, గేమ్స్ ఆడుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మేము ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది ఆడుకోవడానికి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. కాబట్టి మాకు కొత్తబడి కావాలని కోరుతున్నాం. స్కూల్లో ప్రైమరీ వాళ్ళు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు కొత్త స్కూల్ కావాలి. వాష్రూమ్స్ అయినా మాకు చాలా ఇబ్బంది. మాకు స్పెషల్ క్లాసులు ఉన్నా చిన్న వాళ్ళు అరుస్తుంటే మాకు ఇబ్బందిగా ఉంది. మాకు స్కూల్ కావాలి తొందరగా.